చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరాం గారి అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? అభివృద్ధి పనులు పర్లేదు, బాగానే చేశాడు. అయితే ఆయన దీంట్లోకి మారటం వలన కొంచెం ఈయనకి అంత చేసిన వరకు బాగానే చేశాడు. ఆయన కూడా ఈ తగాదాలు లేకుండా మంచి వర్గాలకి వర్గ తగాదాలు, ఈ పోర్లు ఇవన్నీ సద్దుమణికి ప్రశాంతంగానే ఉన్నారు జనం. గతంలో కంటే ఇప్పుడు బాగుంది ఆయన పరిపాలన. పర్వాలేదు, బాగానే ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తున్నారు వెంకటేష్ గారు. ఆయన గెలుపుకి ఎంతవరకు అవకాశం ఉంది? వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలే అభివృద్ధి, అంటే ప్రజల్లో చైతన్యం ఉంది. ఈ ఏరియాలో బాగానే మంచి అభిప్రాయం ఉంది. వెంకటేష్ గారు ప్రజల్లో తిరుగుతున్నారా? వెంకటేష్ గారు మొన్న ఒకసారి వచ్చేళ్ళాడు ఈ రూపాయల వైపు. మళ్ళీ ఇవాళ సాయంకాలం వస్తానన్నారండి, ఇవాళ 5 గంటలకి. ఇవాళ ఒకటి వస్తే రావచ్చేమో మళ్ళీ తిరుగుతానికి. అంటే వెంకటేష్ గారి గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఆయన వ్యక్తిత్వం అలాంటిది. వెంకటేష్ గారి వ్యక్తిత్వం మంచిదే, మంచోడు. ఇద్దరు మంచోళ్ళే. ఇదే కొంచెం కాలుకి దెబ్బ తగిలి ఆయన ఇబ్బందిగా తిరగలేకపోవడం వల్ల కొంచెం లేటుగా వస్తున్నాడు. అది విషయం. ఆ పెన్షన్ల గురించి ఏం చెప్తారు? వాలంటీర్లు పెన్షన్లు ఆపేశారు ఈ మధ్యన. ఆపేశారు కనుక ఇప్పుడు ఈ ముసలోళ్ళు ఇటువంటి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. తెల్లారులేసేదానికే ఇంటికి వచ్చే డబ్బులు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆడపోయి సచివాలయంలో పోయి తెచ్చుకోవటం అవన్నీ ఇబ్బందిగా ఉందని వాళ్ళు కొంచెం ఇలా ఉంది. ఆయన అయితే కమ్మగా ఇంటికి వచ్చేవి కదా, ఇట్లాంటి వీళ్ళని తీసేపిచ్చారు చంద్రబాబు కూడా అనుకుంటున్నారు. గురించి ఏం చెప్తారు? కొండయ్య గారి గురించి. కొండయ్య గారు ఎట్టంటోడు ఏందనేది మనకి ఈ ఏరియా మనిషి కాదు, మనకు తెలియదు సరిగా. ఆయన వ్యక్తిత్వం గురించి కూడా మనకి పెద్దగా తెలియదు, అనుభవం లేదు. ఆయన ఇప్పుడు రావటం వలన ఇప్పుడు చూడటమే కానీ అంతకుముందు ఏ కార్యక్రమాల్లో కూడా ఆయన, కాకపోతే ఒక 7-8 నెలల నుంచి కొంచెం ఇప్పుడు వెయ్యాలనే ఆపోహ తిరుగుతున్నారు. అది సీట్ ఇచ్చారు కనుక మరి ఆయన మనస్తత్వాలు దాని గురించి మంచి ఎటువంటి చేద్దామనే ఉద్దేశం ఏందనేది మనకు పెద్దగా అవగాహన లేదు ఆయన మీద. అంటే కర్ణం గారి హయాంలో ఇక్కడంతా గొడవలు జరిగాయి, వాళ్ళు ప్రజలు భయపెడుతూ పరిపాలించారు, ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ అభ్యర్థి కొండయ్య అంటున్నారు. నిజమేనా అది? అట్లాంటి ఏమి లేవు, అదంతా అపోహ. గొడవలు ఏం జరగలేదు. సమకూర్చి ఎటువంటి తగాదాలు లేకుండా శుభ్రంగానే పరిపాలన జరిగింది ఇప్పుడు దాకా. జగన్ అన్న పరిపాలన ఎలా అనిపించింది మీకు? జగన్ పరిపాలన బాగానే ఉంది. వచ్చే ఎన్నికలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో జగన్ గారే రావచ్చని మేము అనుకుంటాం, వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. పెన్షన్ తీసుకున్నారా? తీసుకున్నానయ్యా. సచివాలయంకి వెళ్ళి తీసుకోవడం బాగుందా? వాలంటీర్లు వాలంటీర్ ఇంటికి వచ్చి ఇస్తే ఎంత బాగుందయ్యా. లెగిసి లేవలేక కాలు భయంకరమైన నొప్పి నాకు. ఇప్పుడు వెళ్ళాలంటే ఎంత చెమటలు పోసి ఎంత బాధగా ఉంది. వెళ్ళి తీసుకొని వస్తున్నా ఇప్పుడు సాగు బతుకుల మీద. జగన్ అన్న పరిపాలన ఎలా ఉంది? బాగుందయ్యా. ఇంట్లో కూర్చున్నా డబ్బులు ఇచ్చాడు అయ్యా మయ్యా. ఆయన రోడ్డు అసలు తీరుతావా మనం? జనం తెలవనోళ్ళు తెలవనట్టు మాట్లాడతారు అయ్యా. పిల్లలకు డబ్బులు ఇచ్చాడు, 18,000 ఇచ్చాడు అయ్యా. ఎవరు చేస్తారట? ఇప్పుడు ఈయన వస్తే చేస్తాడా? ఈయన తీరుతాడా బాధలు? చెప్పు మరి. మా పిల్లకు బాగపోతే హాస్పిటల్లో ఉంటే ఎన్ని డబ్బులు వేసాడు, ఎన్ని లక్షలు వేసాడు మయ్యా. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయి అయ్యా. మళ్ళీ జగన్ అన్న గెలవాలంటారా? గెలవాలయ్యా. మా అమ్మాయి క్యాన్సర్ వస్తే ఎంత ఆదుకున్నాడు అయ్యా. ఇప్పుడు బాగుందా మీ అమ్మాయికి? బాగుంది, ఒక్కరే పట్టుంది. మీ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? కర్ణం బలరాం గురించి. ఆయన పరిపాలన ఎలా చేశారు? ఆయన కూడా బాగానే చేశాడు అయ్యా పాప. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, వెంకటేష్ బాబు గారు. ఆయన గెలుస్తారా? గెలవాలయ్యా. గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి. ఆయన గురించి ఏం చెప్తారు? మంచి ఆయన వెంకటేష్ బాబు గారు. మంచోడు కానీ అంత పరిచయం లేదు, కుర్రాడు కదా. అదే అయ్యా, ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. గెలవాలి, అది గెలిపించుకుంటారు కూడా.